నమస్తే. ప్రాణాయామం గురించి లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. అందులో చంద్రనాడి శోధన, సూర్యనాడి శోధన ఎలా చేయాలి ఆ క్రియ గురించి చెప్పాను. ఈవేళ చంద్రనాడి భేదన, సూర్యనాడి భేదన గురించి ఆ క్రియ ఎలా చేయాలి. ప్రాణాయామం మీకు అందరికీ చాలాసార్లు చెప్పింది. ప్రాణశక్తిని విస్తరింపచేస్తూ ఒక పద్ధతిగా దాన్ని యూజ్ చేసుకోవటం, అదుపులో ఉంచుకునే క్రియ. ప్రాణం, జీవం, ఆయామం దాన్ని పెంచటం అంటే ఒక విధంగా ఇది మనసుతో శరీరాన్ని సమన్వయపరిచే క్రియ. ఓకే, రైట్. ఈవేళ మనం చంద్రనాడి భేదన, సూర్యనాడి భేదన ఎలా చేయాలి. ఈ క్రియ చేయటానికి కూర్చోవాలి, చక్కగా కూర్చోండి. బాచి పెట్టేసుకుని వజ్రాసనం కానీ ఏదైనా సరే కూర్చోవచ్చు. 2 చేతులు చిన్ముద్ర పెట్టుకోవాలి. కూర్చునే ముందు చేతులు శుభ్రం చేసుకుని రమ్మన్నాను ఇంతకుముందు. అలాగే శుభ్రం చేసుకుని వస్తే ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకుని వచ్చి కూర్చుంటే బెటర్. 2 చేతులు చిన్ముద్ర, ఇది చిన్ముద్ర. ఈ మణికట్టు ఈ మోకాలు, ఈ మణికట్టు ఈ మోకాలు. బాడీ స్ట్రైట్గా పెట్టాలి. కుడి చేతిని నాసికా ముద్రలోకి మార్చేస్తాం. కొందరు దీన్ని విష్ణుముద్ర అంటారు, దీన్ని నాసికా ముద్ర. ముక్కుతో మనం ఇప్పుడు యూజ్ చేస్తాం ఈ ముద్ర. రెడీ. బొటన్ వేలుతో కుడి ముక్కు మోయటం, తెరవటం. ఈ ఉంగరపు వేలు కానీ ఈ 2 వేళ్లతో ఎడముక్కు మోయటం, తెరవటం కానీ చేస్తాం. ముందుగా మనం చంద్రనాడి భేదన చేద్దాం. ఓకే, కుడి ముక్కు మూసాం, ఎడముక్కు ద్వారా శ్వాస తీస్తున్నాం. తీయటం అయిపోగానే అది మూసేసి కుడి ముక్కు ద్వారా రిలీజ్ చేస్తున్నాం. రిలీజింగ్ పూర్తి అవగానే ఎమ్మటి కుడి ముక్కు మూసేస్తున్నాం, ఎమ్మటి ఎడమ ముక్కు కూడా ఓపెన్ చేసి శ్వాస తీయటం, వదలటం. ఓన్లీ యూ టర్న్ ఇక్కడ. మరొకసారి చూడండి. లెఫ్ట్ సైడ్ ఇన్హేల్, క్లోజ్ లెఫ్ట్, ఓపెన్ రైట్, రిలీజ్ రైట్. వెంటనే రైట్ క్లోజ్, ఓపెన్ లెఫ్ట్, ఇన్హేల్ లెఫ్ట్, రిలీజ్ రైట్, ఇన్హేల్ లెఫ్ట్, రిలీజ్ రైట్, ఇన్హేల్ లెఫ్ట్, రిలీజ్ రైట్, క్లోజ్ రైట్, ఓపెన్ లెఫ్ట్, ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇది చంద్రనాడి భేదన. ఈ క్రియ మనకి ముఖ్యంగా బాడీని చల్లబరచడానికి చక్కగా పనిచేస్తుంది. నిద్ర పట్టడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత మనసుకి ప్రశాంతతనిస్తుంది. మెదడు సమస్యలు ఏమన్నా ఉన్నా దానికి మనకి ప్రశాంతతను కలగజేయడానికి ఈ కూలింగ్ ఎఫెక్ట్ చక్కగా ఇస్తూ బ్రెయిన్ని కూల్ చేస్తుంది అన్నమాట. హార్ట్ బీట్ అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ క్రియ చాలా చక్కగా సహకరిస్తుంది. వాళ్ళు ఇది రెగ్యులర్గా చేసుకుంటే క్రమంగా హార్ట్ బీట్ రెగ్యులర్ అవటానికి చాలా అవకాశం ఉంది. ఇంకా నిద్ర పడుతుందని చెప్పాను. బాడీ కూల్ చేసుకోవచ్చు. ఆలోచనలు కూడా క్రమబద్ధీకరించడానికి పనిచేస్తుంది. ఇది చంద్రనాడి భేదన. ఇది నేను 3-4 సార్లు చూపించాను. ఇనీషియల్గా 3 to 5 times చేయండి. 2-3 రోజులు అయినాక 10 times ఇంక్రీజ్ చేసుకుంటూ, వారం అయినాక 15 times దాకా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం సూర్యనాడి భేదన తెలుసుకుందాం. సూర్యనాడి భేదనకి ఎడముక్కు ముందుగా మూసేస్తున్నాం, కుడి ముక్కు ద్వారా శ్వాస తీస్తున్నాం, క్లోజ్ చేసి ఎడముక్కు ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఈ చెయ్యి లేపక్కర్లా, నేను ఊరికే చూపించడానికి లేపాను. ఇన్హేల్ రైట్, క్లోజ్ రైట్, ఓపెన్ లెఫ్ట్, రిలీజ్ లెఫ్ట్. ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్. ఇలాగా చక్కగా దీర్ఘంగా తీయండి, నెమ్మదిగా వదలండి. ఇనీషియల్గా స్లోగానే చేసుకోవాలి. దీనికి ఇంకా చక్కటి ఫలితాలు ఉన్నాయి.
ఈ సూర్యనాడి భేదన శరీరాన్ని వేడి కలుగజేస్తుంది. వింటర్ సమయంలో, చలికాలం లేదా చలి ప్రదేశాల్లో ఈ క్రియ చేసుకుంటే త్వరగా శరీరం వేడికి కండరాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. జీర్ణశక్తి పెరుగుతుంది ఈ క్రియ వలన. ఇంకా అలసట తగ్గుతుంది. ఇందాక చంద్రనాడి భేదంలోనేమో ఆందోళన తగ్గుతుంది, ఈ సూర్యనాడి భేదంలో అలసట తగ్గుతుంది. ఒబేసిటీ తగ్గటానికి కూడా సూర్యనాడి భేదన పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయే సమస్య ఉన్నప్పుడు ఇది కొంచెం ఎక్కువసార్లు చేయటం వలన క్రమంగా దాన్ని తగ్గించుకోవటానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే ఇది జ్వరం వచ్చిన వాళ్ళు చేయకూడదు. అలాగే హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు సూర్యనాడి భేదం చేయకూడదు. వాళ్ళు చంద్రనాడి భేదం చేయొచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా ఈ సూర్యనాడి భేదం చేయకూడదు. కాకపోతే డాక్టర్ సలహా మేర వాళ్ళు ఉన్న ఏ మంతో దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇనీషియల్గా స్లోగానే చేసుకోవాలి. ఇప్పుడు చంద్రనాడి భేదన కొంచెం స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. ఎలాగా? బాగా కూల్ అవుతుంది అన్నమాట బాడీ. మీరు గమనిస్తున్నారా? శ్వాస తీసుకున్నప్పుడు నా పొట్ట ముందుకు వస్తుంది, వదిలినప్పుడు పొట్ట వెనక్కి వెళ్తుంది. ఇది చంద్రనాడి భేదన. అలాగే సూర్యనాడి భేదన కూడా సమస్య ఉన్నవాడు, ఒబేసిటీకి తగ్గాలన్నా, కొలెస్ట్రాల్ కరగాలన్నా, జీర్ణశక్తి పెరగాలన్నా. అలాగే సూర్యనాడి భేదంలో మరొక ముఖ్యమైన బెనిఫిట్ ఉంది, సైనసైటిస్ సమస్య కూడా తగ్గుతుంది. కొందరికి ఇక్కడ ఈ లోపల ఫ్లమ్ పేరుకుపోయి చెక్కుపడిపోయి గట్టిపడిపోతుంది, అది ఓ పట్టాను రాదు. ఈ సూర్యనాడి భేదం చేయటం వలన అది క్రమంగా కొన్ని రోజులు కరిగి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది తీవ్రంగా ఉన్నవాళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. కానీ ఈ క్రియ చేయటం వలన వాళ్ళకి క్రమంగా తగ్గుతుంది. ఇది మీరు ఇనీషియల్గా 3 to 5 times చేయటం, పొద్దున సాయంత్రం. సమస్య ఉన్నవాళ్ళు 10 to 15 times ఒక సిట్టింగ్లో చేయండి. మరీ ఓవర్గా ఎప్పుడు చేయకండి. కొంచెం స్పీడ్గా మనం ఇప్పుడు సూర్యనాడి భేదన కూడా చేద్దాం. రెడీ? ఎడముక్కు మూసేసాం, కుడి ముక్కు ద్వారా ఈ విధంగా చేసుకోవచ్చు. రైట్. మొదట ఇనీషియల్గా మాత్రం స్లోగానే మొదలు పెట్టండి. 3 to 5 times క్రమంగా ఇంక్రీజ్ చేసుకోండి. ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే సైనసైటిస్ ఉన్నవాళ్ళు కానీ, ఒబేసిటీ తగ్గాలనుకునేవాళ్ళు, కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవాళ్ళు, అలసట తగ్గాలి, అలసట నుంచి బయటపడాలనుకునే వాళ్ళు క్రమంగా స్పీడ్ పెంచుకోండి. 10 to 15 times మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉండండి. అలాగే చంద్రనాడిది కూడా అంతే, 10 to 15 times చేయొచ్చు. ఏది హార్ట్ బీట్ ఉన్నవాళ్ళు కానీ, బాడీ ఏదంటే టెన్షన్, డిప్రెషన్స్ అలాంటివి ఉన్నవాళ్ళు చంద్రనాడి భేదన ఎక్కువసార్లు చేసుకోవాలి. ఒకేసారి ఇనీషియల్గా కాకుండా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ టైం అనులోమ విలోమ యూజింగ్ బోత్ నాసిల్స్ చెప్తాను. నమస్తే.